చంద్రబాబు గారు చాలా మంచి ఉద్దేశం, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఉద్దేశం, అద్భుతమైనటువంటి ప్లాన్ చేశారు. ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే 48 గంటల్లోనే రైతులకి ధాన్యం డబ్బులు వేయిస్తానని చెప్పి అది ఫెయిల్ అయ్యారు. తర్వాత వారం 15 రోజులు ఇట్లా అయిపోయింది. మొదట్లో ఇస్తాను, ఆ తర్వాత రకరకాల తేడా వచ్చింది. చివరికి 45 రోజులు, 2 నెలలు 3 నెలలు రాని సందర్భం కూడా ఉంది. దాంతో ఆనాటి జగన్ ప్రభుత్వం మీద విరక్తి జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండటం, చంద్రబాబు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధాన్యం సేకరణకు సంబంధించి 48 గంటల్లో డబ్బులు, దానికి ఒక యాప్, వాట్సాప్ గ్రూపు ఇదంతా పెట్టుకొచ్చారు. అంతా బాగుంది. గ్రౌండ్ లెవెల్లో నాయకులు వెళ్ళినప్పుడు తెలుస్తున్నటువంటి అంశం కానీ, అట్లాగే కొంతమంది రైతులకు సంబంధించినటువంటి మిత్రులు చెప్తున్నటువంటి అంశం కానీ, ఇందులో ఎక్కడా ప్రభుత్వాన్ని నిందించట్లేదు. నేను జస్ట్ ప్రభుత్వానికి ఒక చక్కటి సమాచారాన్ని అందిస్తున్నాను. వాళ్ళ ఉద్దేశం మంచిది. ఇప్పటికీ 48 గంటల్లో డబ్బులు వేసేస్తున్నారు, కానీ ఈ డబ్బు రైతులకు పడట్ల బ్రోకర్లకు వెళ్తుంది. రైతుల దగ్గర నుంచి ధాన్యం నేరుగా తీసుకోకుండా బ్రోకర్లకు అప్పచెప్పడం వల్ల ఈవెన్ ఈ దఫా మిల్లర్లు కూడా బాగుపడట్ల, బ్రోకర్ బాగుపడుతున్నాడు. 1400 రూపాయలకి 1200, 1400 రూపాయలు రైతు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, వర్షం వస్తుంది, తుఫాన్ రాబోతుంది, ఈ వంక పెట్టి వాళ్ళ దగ్గర నుంచి 1200 నుంచి 1400కి తీసుకుంటున్నారు వీళ్ళు. ఈవెన్ సన్న బియ్యం లాంటి వాటిని కూడా కొన్ని చోట్ల అదే రేటుకి తీసుకుంటున్నారట. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి దాన్ని రైతుల పేరుతోనే కొన్ని పాస్బుక్లు, కొన్ని భూములకు సంబంధించి ఇలా చేతుల్లో ఉంటాయి, దాని ద్వారా చూపించి మిల్లర్ల దగ్గరికి తీసుకొచ్చి 1650 రూపాయలకి మిల్లర్ల చేతికి అప్పచెప్తున్నారట వీళ్ళు. అంటే ఇక్కడ 1300, 1200, 1400 అంటే ఒక క్వింటాకి 250 నుంచి 300 రూపాయల డబ్బులు వీళ్ళు వసూలు చేసేస్తున్నారు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ప్రభుత్వం డబ్బులు వేసేస్తుంది 48 గంటలు. అంటే ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక 2 రోజుకి వీళ్ళు ఒక 10 క్వింటాలు తీసుకుంటే, 10 క్వింటాల బియ్యం అంటే 10 అసలు లెక్కే కాదు. 10 క్వింటా అంటే 10 బస్తాలు లెక్కలోకి ఎట్టెళ్తుంది. ఒక లారీ అంటే ఒక 500 క్వింటాళ్ళు అనుకుంటే 500 ఇంటూ 500 300 ఏ రేంజ్లో పడిపోతుందో చూడండి. సరిగ్గా ఈ రూట్లో చూసుకుంటే ఒక నెల తిరిగేటప్పటికి ఈ బ్రోకర్లు కోటీశ్వర్లు అవుతారు, రైతులేమో పాపర్లు అవుతారు, రైసు మిల్లర్లేమో ఏదో బతికేస్తారు అంతే. అంటే ప్రభుత్వం చక్కగా డబ్బులు ఖర్చు పెడుతుంది, బాధ్యతాయుతంగా ఖర్చు పెడుతుంది. కానీ ధాన్యం సేకరణ ప్రభుత్వం స్వీకరించకుండా బ్రోకర్లకు అప్పచెప్పడం వల్ల ఎదురవుతున్నటువంటి సమస్య, రైతు తనకి తానుగా వెళ్ళలేడు, తీసుకు వెళ్ళలేడు. అది ఇప్పటికైనా ఆలోచించి పరిష్కరించగలిగితే బాగుంటుంది.